విద్య కోసం మలబారు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయడం ఎంతో శుభ పరిణామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లోని నోవాసిస్ కాన్ఫరెన్స్ హాల్లో మలబారు చారిటబుల్ ట్రస్ట్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. ఒంగోలు అభివృద్ధిలో ఫెసిలిటేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రకాశం జిల్లాలో 8,86,000 రూపాయలు స్కాలర్షిప్ అందజేసి తమ దాతృత్వం చాటుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. డీజార్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 100 మంది విద్యార్థులకు అన్ని వస్తువులు అందిస్తూ ఉచిత విద్య అందిస్తున్నామని, 5 ఏళ్లలో 500 మంది విద్యార్థులకు విద్య అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఈ ఏడాది రాష్ట్రంలో 2 కోట్ల రూపాయలతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నామని, దానికి సంబంధించిన భారీ చెక్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆవిష్కరించారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, డిఐఈఓ శ్రీనివాసులు, ట్రస్ట్ సభ్యులు గోపీచంద్, డాక్టర్ శామ్యూల్, మేనేజర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. దానికి ఈరోజు దగ్గర ఇయర్లో 200 కోట్ల రూపాయలు వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడే కాదు, వేరే దేశాల్లో కూడా వాళ్ళు మలబార్ గోల్డ్ షాప్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో వచ్చిన ప్రాఫిట్ని ఎన్ని కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా మన అందరి తరఫున వాళ్ళని అభినందించాల్సిన అవసరం. దాంతోపాటు ఈరోజు మనకి మన రాష్ట్రంకి వచ్చాక 33,000 మంది విద్యార్థులకి ఈరోజు మెరిట్గా ఉండే గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక మంచి సొసైటీలో ఒక మంచి కార్యక్రమాలు. ఏదైనా కూడా మనతో పాటు ఒక 10 మందిని ముందుకు తీసుకెళ్ళటం, అదేవిధంగా 10 మందిని ప్రోత్సహించటం, అదేవిధంగా ఏదైతే ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని మోటివేట్ చేసి 10 మందికి దానికి ఉపయోగం ఉంటుంది అన్నప్పుడు దాంట్లో ఏదో విధంగా ఒక కార్యక్రమం చేయటం, ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ఆలోచన అని చెప్పేసి కూడా ఈరోజు చేస్తున్నా. దాన్ని ఉద్దేశపూర్వకంగా ఈరోజు 112 మంది విద్యార్థులకి దగ్గర 8,86,000 రూపాయలు ఈరోజు వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారు. అందరి తరఫున వాళ్ళ యజమానానికి వాళ్ళకి అందరికి కూడా మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఇంకా కూడా నేను వాళ్ళకు కూడా ఇందాక చెప్పాను, తన ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ కూడా వాళ్ళకు కూడా ఒక లెటర్ పెట్టండి. ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో మన దగ్గరికి వచ్చేటప్పుడు దగ్గర 2 మండలాలు కానీ ఇక్కడ ఉండేటప్పుడు ఒక ఊరి నుంచి ఒక ఊరు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సైకిల్స్ అన్నీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర మొన్న ఒక 150 సైకిల్స్ దాకా మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసాం. మన నియోజకవర్గానికి వచ్చాక ఒక 3,000 దాకా సైకిల్స్ అవసరం ఉంటాయి. దాన్ని కూడా మీ సిఎస్ఆర్ ఫండ్లో కొంత స్పాన్సర్ చేయండి, అందరికీ ఉపయోగం ఉంటుంది. దాంట్లో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక ఊరి నుంచి ఒక వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్కి కానీ లేకపోతే అన్ని విధాలు కూడా సౌకర్యం ఉంటుందని చెప్పి అది కూడా చెప్పాను. అతను మాట్లాడి తప్పకుండా చేద్దామని చెప్పేసి వాళ్ళ చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఏదైనా ఉన్నా కూడా ఒక మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు సొసైటీలో ఒక మంచి పేరు ప్రతిది వస్తుంది. ఆదాయంతో పాటు 10 మందిని సొసైటీలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తే తప్పకుండా కూడా ఒక వాళ్ళకి మంచి జరుగుతుంది, అదేవిధంగా సొసైటీలో ఒక మంచి పేరు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ హెల్పింగ్ చేస్తూ ఇటువంటి కార్యక్రమం చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అట్లాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు P4 విధానం కూడా ఇందులో నాకు తెలిసి ఇందులో ఒక సైడ్ నుంచి ఆయన తీసుకున్నటువంటి ఆ P4 దీని నుంచి వచ్చింది. అలాగే మా నియోజకవర్గంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఈ P4 సంబంధించి కొంతమందిని తీసుకొని మా నియోజకవర్గంలో కొంతమందికి బెనిఫిట్ చూపిస్తే మాకు సంతోషంగా ఉంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన మలబార్ ట్రస్ట్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విద్యార్థులందరూ ఈ ఇచ్చిన స్కాలర్షిప్ని చదువులో భవిష్యత్తు కోసం, బుక్స్ కోసం, మెటీరియల్ కోసం వినియోగించుకొని తద్వారా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం. అలానే మన ఒంగోలు
మల్బార్ గోల్డ్ స్టోర్ వారు ప్రత్యేకంగా మనకి ఈ 8 కళాశాలలో 112 మందికి స్కాలర్షిప్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం, అలానే గర్వించదగ్గ విషయం.